ఓం నమో శ్రీ కామాక్షిదేవి సమేత కపిలేశ్వరాయ నమః. ఓం నమో గురుదేవాయ నమః. భక్తులందరికీ నమస్కారం. ఆంజనేయ స్వామికి వివాహం అయిందా లేదా? ఆంజనేయ స్వామి భార్య పేరు ఏం పేరు? ఆమె ఎక్కడుంది? ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆంజనేయ స్వామికి వివాహం అయిందా? అయిందండి. ఆంజనేయ స్వామికి వివాహం అయింది. ఆయన భార్య పేరు సువర్చల. ఆమె ఎక్కడుంది అనే విషయం, ఆ విషయాలన్నీ ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు మన ఆంజనేయ స్వామి గురించి మనం చర్చించుకుంటున్నాం కాబట్టి, ఆంజనేయ స్వామి శ్రీరాముడికి ఎటువంటి భక్తుడో మనకు తెలుసు. శ్రీరాముడు ఎక్కడున్నాడు అని అడిగితే నా గుండెల్లో ఉన్నాడని చెప్పి రొమ్ములు చీల్చి చూపించిన అంతటి భక్తి ప్రవృత్తులు కలిగిన వాడు మన హనుమంతుడు. అదేవిధంగా గరుత్మంతుడు కూడా మన వెంకటేశ్వర స్వామికి ఎదురుగా ఎప్పుడు వినమ్రుడై తల వంచుకొని ఆయన ఆజ్ఞ కోసము వేచి చూస్తూ ఉంటాడన్నమాట. అంతటి పరమ భక్తుడు, వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రియమైన భక్తుడు. తరువాత నందీశ్వరుడు, మన ఈశ్వరునికి ఎదురుగా ఒక కనురెప్ప వేసిన స్వామిని ఎక్కడ మిస్ అవుతామనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు స్వామికి ఎదురుగానే ఉంటాడన్నమాట. మనం కూడా మధ్యలో ఎవరు తిరగకూడదు అని కూడా చెప్తూ ఉంటారు. అంతటి భక్తి అన్నమాట. వీళ్ళందరూ కూడా పరమాత్మను చేరడానికి భక్తి మార్గాన్నే అనుసరించారు. భక్తి ద్వారానే చాలా మంది కూడా ముక్తిని అయితే పొందారు. మనకు తెలిసిన చాలా మంది కూడా ఈ భక్తి మార్గంలోనే ఉండిపోయారనమాట. అందులోనే వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎదిగి ఆఖరికి సమాధి స్థితిని చేరి పరమాత్మలో ఐక్యమైతే అయ్యారు. వాళ్ళంటి వాళ్ళు మనకి అన్నమయ్య, తర్వాత వచ్చి తరిగొండ వేంగమాంబ తల్లి, తర్వాత కబీర్ దాసు, తులసీదాసు, రామదాసు, చాలా మంది భక్తులంతా కూడా వీళ్ళందరూ కూడా భక్తి మార్గంలోనే ముక్తిని పొందారు. మనకి పరమాత్మను చేరడానికి భక్తి మార్గం ఒకటైతే ఇంకొకటి హఠయోగా అని ఒకటి ఉంది. దాని తర్వాత కర్మయోగం అని, క్రియాయోగం అని చాలా మార్గాలు ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఏదేది అనుకూలంగా ఉంటుందో ఆ మార్గంలో ముక్తిని అయితే పొందుతూ ఉంటారు. సరే, ఇప్పుడు మనకు టాపిక్ ఏంటంటే ఆంజనేయ స్వామి వివాహం గురించి కదా. ఆంజనేయ స్వామి వివాహం చేసుకోను అంటాడు. ఆయన పుట్టినప్పటి నుంచి బ్రహ్మచారి, నేను బ్రహ్మచారిగానే ఉంటాను, ఎటువంటి పరిస్థితిలోనూ నేను బ్రహ్మచార్యాన్ని వదిలిపెట్టను, నా జీవితం శ్రీరామునికే అంకితమని బతికిన వ్యక్తి కదా మన ఆంజనేయ స్వామి. ఈయన అన్ని రకాల శాస్త్రాలను ఈయన నేర్చుకుంటాడు. కానీ నవవ్యాకరణాలు అనే ఒక రహస్యమైన శాస్త్రం ఉంటుంది. ఆ క్రియను తెలుసుకోవాలంటే దానికి వివాహం చేసుకొని ఉండాలి అని ఒక నియమం అయితే ఉంటుందన్నమాట. ఈయన ఎవరిని గురువుగా భావిస్తాడంటే సూర్య భగవానుడిని గురువుగా భావిస్తాడు. సూర్య భగవాను నుంచే ఈయన అన్ని విద్యలను నేర్చుకుంటాడనమాట. అన్ని విద్యలు నేర్చుకుంటాడు, కానీ ఆ ఒక్క విద్య మాత్రం మిగిలిపోతుంది. అప్పుడు సూర్యుడు ఏం చెప్తాడంటే, నాయనా, నువ్వు ఈ నవవ్యాకరణాలు అనే విద్యను నువ్వు నేర్చుకోవాలంటే నువ్వు వివాహం చేసుకోవాలి. వివాహమైన వ్యక్తులు మాత్రమే ఈ విద్యను నేర్చుకోవడానికి అర్హులు అని చెప్తాడనమాట. ఈయన ఒప్పుకోడు. నేను బ్రహ్మచార్యాన్నే పాటిస్తాను, నేను నా జీవిత లక్ష్యం అదే, నేను శ్రీరామున్నే తలుచుకుంటూ బతకాలి, అంతేగాని నేను వివాహం చేసుకునే తర్వాత నాకు బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయంటే నేను శ్రీరాముని మర్చిపోయే పరిస్థితులు వస్తాయేమో, నేనైతే ససేమిరా చేసుకోను అంటాడు. నువ్వు వివాహము చేసుకుంటున్నావు, కానీ అది లోక కళ్యాణం కోసమే చేసుకుంటున్నావు అని సూర్య భగవానుడు ఎంతో చెప్పి చూస్తాడు. ఈయన ఒప్పుకోడు. ఆఖరికి సూర్య భగవానుడు ఏం చేస్తాడంటే, నాయనా, నువ్వు నా దగ్గర విద్యను నేర్చుకున్నావు కదా, నాకు గురు దక్షిణగా అయినా నువ్వు వివాహం చేసుకో అని చెప్తాడు. అప్పటికి కూడా ఒప్పుకోడు అనమాట. ఆఖరికి ఇంకొక విషయం చెప్తాడు. ఫైనల్గా సూర్య భగవానుడు ఏం చెప్తాడంటే, నాయనా, నువ్వు వివాహం చేసుకో, ఆ వివాహం వల్ల నిన్ను పెళ్లి చేసుకున్న ఆ యువతి నీతో జీవితాంతము ఉండదు, నీ బ్రహ్మచార్యానికి ఎటువంటి లోటు రాదు, తర్వాత వచ్చి నువ్వు బ్రహ్మచారిగానే ఈ లోకంలో కీర్తించబడతావు అని చెప్తాడనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే సూర్య భగవానుడు ఆయన తేజస్సుతో ఒక యువతిని ఆయన క్రియేట్ చేస్తాడనమాట. ఆమె పేరే సువర్చల. ఆమె అయోనిజ అంటే దాంపత్యం వల్ల పుట్టిన బిడ్డ కాదన్నమాట, ఆయన సృష్టించిన బిడ్డ అన్నమాట. ఆమె సువర్చల అన్నమాట. ఈయన సువర్చలాన్ని వివాహం చేసుకొని
తర్వాత ఈ నవ వ్యాకరణ విద్యను నేర్చుకుంటాడు. మనకి పురాణాల్లో చెప్పినట్టు కొన్ని విద్యలు, హోమాలు, యాగాలు భార్య సమేతంగానే చేయాల్సి వస్తాయి. అటువంటివి ఏవంటే మనకి అశ్వమేధ యాగం ఉంది కదా, శ్రీరాముడు అశ్వమేధ యాగం చేపట్టాలని అనుకున్నప్పుడు సీత ఉండదు, ఆమెను పంపించేస్తుంటాడు కదా అరణ్యాలకు. అప్పుడు ఏం చేస్తాడంటే బంగారు సీతను చేసి ఆమెలోని ప్రాణాన్ని నింపి తర్వాత అశ్వమేధ యాగం అనేది చేస్తారు కదా. ఆ విధంగా కొన్ని యాగాలకి భార్య ఖచ్చితంగా అవసరం అన్నమాట. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి ఈ విద్యను నేర్చుకోవాలంటే వివాహమై ఉండాలనే కట్టుబాటు ఉండడం వల్ల ఇంకా సూర్య భగవానుడు ఈయన అన్ని శాస్త్రాలు అన్ని విద్యలు నేర్చుకోవాలా, అన్ని ఇతనికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సువర్చల అనే యువతని పంపించి వివాహం జరిపిస్తాడు. కానీ ఈయన వివాహం ధ్యాని చేసుకుంటాడంటే ఈ విద్యను నేర్చుకొని లోక కళ్యాణం కోసం, లోకానికి ఉపయోగపడడం కోసమే ఆయన వివాహం అనేది చేసుకుంటాడు. అంతేగాని వివాహం చేసుకొని దాంపత్యం అనే తర్వాత పిల్లలని ఈ కోరికలంతా ఆయనకి ఉండవు. ఎందుకంటే వీళ్ళందరూ కారణ జన్ములు వీళ్ళంతా. ఎందుకంటే లోక ఉద్ధరణ కోసమే వీళ్ళు పుట్టిన వాళ్ళు అనమాట. వీళ్ళు ఎప్పుడు పరమాత్మతో దేవునితో రమించే వ్యక్తులే కానీ ప్రాపంచిక విషయాలపైన వీటిపైన వీళ్ళకి ఎప్పుడు అటువంటి ఆశలు కానీ కోరికలు కానీ ఎప్పుడు ఉండవు అన్నమాట. ఆ విధంగా ఆంజనేయ స్వామి వివాహం ఎందుకు చేసుకున్నాడంటే మనల్ని ఉద్ధరించడానికి చేసుకున్నాడు. ఆ విద్యలన్నిటినీ కూడా మనకి ఉపయోగపడడానికి, మనకు అందించడానికి ఆయన వివాహం చేసుకున్నాడే కానీ ఇంక దానికోసం కాదు. చాలా మందికి ఉండే సందేహమే కదా ఇది. హనుమంతుడు మనకి బ్రహ్మచారి అంటారు, మళ్ళీ ఈ వివాహం చేసుకోవడం ఏంది, ఇదని కొత్త కథగా ఉందనుకుంటారు కదా. కానీ ఆయన వివాహం చేసుకున్నాడు. కాకపోతే ఎందుకోసం చేసుకున్నాడంటే లోక రక్షణ కోసం, లోక కళ్యాణం కోసం చేసుకున్నాడు. అంతేకాని ఆయన స్వార్థానికి ఎప్పుడు ఆయన చేసుకోలేదన్నమాట. ఆ కారణం వల్లే ఆయన వివాహం, నేను బ్రహ్మచారిగానే ఉంటాను, నాకు ఎటువంటి బాంధవ్యాలు వద్దనుకుంటే అప్పుడు సూర్య భగవానుడు చెప్పాడు, నీ బ్రహ్మచార్యానికి ఎటువంటి లోటు రాదు, నువ్వు ప్రపంచంలో బ్రహ్మచారిగానే కీర్తించబడతావు అనే మాట వేయడం వల్ల మనకి ఆంజనేయ స్వామి వివాహం చేసుకున్నాడు. తర్వాత నవ వ్యాకరణ విద్యలు అన్నీ నేర్చుకున్న తర్వాత సకల వేదాలలో ఆయన అన్నీ నేర్చేసుకుంటాడు. అప్పుడు మన ఈ సువర్చల ఆయన భార్య ఏం చేస్తుందంటే ఆయన దగ్గర సెలవు తీసుకొని ఏం చేస్తుందంటే అడవులకి వెళ్ళిపోతుంది. అడవులకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ ఆఖరికి వాళ్ళ తండ్రి అయిన ఈ మన సూర్య భగవాన్ని చేరిపోతుంది అన్నమాట. అదండి ఈరోజు మన హనుమంతుడికి వివాహం అయిందా లేదా, ఆయన భార్య ఎవరు, ఈ విషయాలంతా మనం ఈరోజు తెలుసుకున్నాం కదా. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మీరు నా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మీరు చూస్తూనే ఉన్నారు అనుకుంటాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.